శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి వారికి 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ప్రత్యేకించి పురుషులకి. ధనస్సు రాశి పరిశీలించినప్పుడు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ ప్రభావాలు ఏం తెలియజేస్తున్నాయి, వీరికి ఏం చేసుకుంటే మంచిది, ఏం చేసుకుంటే అన్నిట్లో కూడా కలిసి వస్తుంది అనేది చూద్దాం. ముందుగా వీరికి జాలి, దయ, ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే దైవ సంబంధించిన గుణానికి సంబంధించిన వారు కాబట్టి ఎక్కువ శాతం ఆధ్యాత్మికమైన మార్గంలో ఉంటారు. 10 మందికి మంచి చేయాలనే స్వభావం ఎక్కువగా ఉంటుంది. 10 మందిలో కూడా కలిసిపోవాలనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. వీరికి ప్రత్యేకించి ఏం తెలియజేస్తున్నాయి గ్రహస్థితులు? ముందుగా చూసుకుంటే వీరికి అన్నిట్లో కూడా వ్యాపార పరంగా గానీ, ఉద్యోగ పరంగా గానీ అన్నిట్లో కూడా అనుకూలత సూచిస్తుందన్నమాట. అన్నిట్లో కూడా మంచి శుభవార్త వింటారు. ఇప్పటి వరకు కూడా ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా. ఇక నుంచి అంతా కూడా అన్నిట్లో కూడా అనుకూలత సూచిస్తుందన్నమాట. అన్నిట్లో కూడా మంచి శుభవార్త వింటారు. వ్యాపార రంగం గాని, ఉద్యోగ రంగం గాని ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందడుగు వేస్తారు. వీరికి అన్నిట్లో కూడా ఉద్యోగ సంబంధించిన చూసుకుంటే కుటుంబ వ్యవహారంలో కలిసి ఉండటం, కుటుంబ వ్యవహారంలోనే ఎక్కువగా కూడా ఉద్యోగ సంబంధించిన వ్యవహారం గాని ఏదైనా సరే కుటుంబ సంబంధించిన దానిలోనే ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే వీరికి ప్రత్యేకించి తృతీయంలో శని, చతుర్థంలో శుక్ర రాహు కలయిక, షష్టమంలో కేతు, సప్తమంలో కుజుడు, ఈ గ్రహ ప్రభావాలు వీళ్ళకి ఏం తెలియజేస్తున్నాయి? జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు జాతక స్థితులు, గ్రహ సంచారాలు ఏం చేస్తాయి, దాని యొక్క ప్రభావం మన మీద ఏ విధంగా ఉంటుందో చూసుకుందాం. ద్వితీయంలో బుధుడు ఉన్నాడు కాబట్టి బుధుడు సంబంధించిన వ్యవహారం అంటే ఉద్యోగం గాని, వ్యాపారం గాని ఏదైనా సరే అనుకూలత సూచిస్తుందన్నమాట. ఇప్పటి వీరు ఏదైతే ప్రమోషన్స్ కానీ, ఉద్యోగానికి సంబంధించిన వ్యవహారంలో ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారో ఇప్పటి వరకు ఖచ్చితంగా కూడా విఫలమైంది. కానీ ఇక్కడి నుంచి అంతా కూడా ఫలితం బాగా సక్సెస్ సాధిస్తారు. ఖచ్చితంగా అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా కలిసి వస్తుందన్నమాట. తృతీయంలో శని భగవాన్ సంచారం వల్ల అన్నదమ్ముల మధ్య అనవసరమైన మాటలు మాట్లాడుకోవడం వల్ల గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి మౌనంగా ఉంటే మంచిది. అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ ఒకరినొకరు దూషించుకుంటే ప్రయత్నాలు చేయకండి. జాతక స్థితిలో గ్రహాలు బాగాలేనప్పుడు ఇలాంటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మౌనంగా ఉంటే మంచిది అన్నమాట. చతుర్థంలో రాహుతో కూడిన శని రాబోతున్నాడు మార్చిలో. ఇప్పుడు చతుర్థంలో రాహుతో కూడిన శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఈ యొక్క ప్రభావం స్త్రీ మూలకంగా, ద్రవ్యపరంగా మోసపోయే అవకాశం ఉందన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా చాలా మౌనం వహిస్తే మంచిది. ఎందుకంటే షష్టమంలో గురువు ఉన్నాడు అంటే మీకు మంచి చెప్పే వ్యక్తే గురువు కాబట్టి ఆ గురువు మీకు మంచి స్థితిలో లేడు కాబట్టి ఇబ్బందికరంగా ఉన్నాడనమాట. అయితే వీరికి సప్తమంలో కుజుడున్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య తరచూ గొడవ అయ్యే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి. మౌనంగా ఉండాలి. కోప ఆవేశాలకి లోనవ్వద్దు. ప్రశాంతంగా ఉంటే అన్నిట్లో కూడా విజయం సాధించచ్చు అనమాట. వీరికి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, జనవరి అయిపోయింది కాబట్టి ఫిబ్రవరి, మార్చ్ చూసుకుంటే వీరికి ప్రత్యేకించి శుక్ర అదే విధంగా రాహు కలయికతో ఉండటం వల్ల అనవసరమైన గొడవలు అవ్వటం, ప్రేమ ఆప్యాయతలు లోనవ్వటం, లోన్లీగా ఫీల్ అవ్వడం, తెలిసి తెలియగానే 10 మందితో ఎక్కువగా గొడవలు అవుతూ ఉండటం, ఏదేదో మాట్లాడుతూ ఉండటం, మాట్లాడిన దాని మీద అవగాహన లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతాయన్నమాట. అయితే చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిది. మార్చ్ తర్వాత నుంచి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు కూడా శని ప్రభావం చేత ప్రప్రథమైన స్థానంలో ఉండటం వల్ల ఇప్పుడు చతుర్థంలోకి వస్తాడు. ఏప్రిల్ నుంచి చూసుకుంటే చతుర్థంలోకి రానున్నాడు కాబట్టి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు ప్రారంభ దశ కాబట్టి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అందులో శుక్రుడితో రాహు, శని 4 గ్రహాలు కలయికతో ఉండటం వల్ల చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిది. అనవసరమైన పౌరుషపు మాటలు మాట్లాడకుండా ఈ 3 మాసాలు చాలా జాగ్రత్తగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే సహజంగా ఇప్పుడు అవకాశాలు యోగాల రూపంలో ఖచ్చితంగా కూడా యోగం కలుగుతుంది. ఈ యోగం కలిగినప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటేనే మంచిది. గురువు షష్టమంలో ఉన్నాడు కాబట్టి మంచి చెప్పే గురువు మనకి ఇబ్బంది రకంగా అవుతుందన్నమాట. అంటే ఏది చేసినా ఎవరైతే మనకి మంచి చెబుతూ ఉంటారో వాళ్ళు మనకి రివర్స్ లో కనపడతారు. ఎవరైతే మంచి చెబుతారో వాళ్ళు నిజంగానే రివర్స్ లో ప్రవర్తిస్తారు. ఇప్పటి వరకు మనం అంటూ ఒక జీవితాన్ని గడుపుతూ ఉంటే మన జీవితంలో వేరే వాళ్ళు ఎంటర్ అయ్యి మన జీవితానికి తగ్గట్టుగా ఏదో మార్గదర్శకంగా చూపిస్తున్నట్టుగా చూపించి లాస్ట్ కి మనల్ని చాలా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. ఇది ఒకటి చాలా జాగ్రత్తలు పాటించాలి. అయితే మన జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు జాతక చక్రం వేసి జాతక చక్రంలో ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది, ఏ గ్రహ ప్రభావం చేత మనకి ఈ విధంగా ఉంటుంది, గ్రహస్థితులు, గ్రహ ప్రభావాలు, ఒకవేళ ఈ గ్రహం బాగాలేకపోతే ఈ విధంగా ఉంటుందనేది చెప్పడం జరిగిందనమాట. రవిగ్రహం బాగాలేకపోతే ఎందుకో తెలియదు కానీ ఆత్మపీడ ఎక్కువగా కలుగుతూ ఉంటుందన్నమాట. ఆత్మపీడ అంటే మనకి తెలిసి గాని తెలియక గాని ధనపరంగా
పరంగా, ద్రవ్య పరంగా, ఉద్యోగ పరంగా ఎక్కడికి వెళ్ళినా తెలియని భయం ఉంటుంది. ఖచ్చితంగా గట్టిగా మాట్లాడలేం. 10 మంది వస్తే మాట్లాడే స్థితి మనలో ఉండదు. ఇదంతా కూడా రవిగ్రహం వల్ల అన్నమాట. చాలా ధైర్యంగా కనపడినప్పటికీ కూడా పిరికిగా మాట్లాడడం, పిరికితత్వం ఎక్కువగా ఉండటం, ఇవన్నీ కూడా రవి జాతకంలో బాలేకపోతే. బాగుంటే గనక 10 మంది ముందు వీరే అడుగు వేస్తారు. ఖచ్చితంగా కూడా ముందడుగు వేసి ఎక్కడినైనా సరే, ఎంత దూరమైనా సరే వెళ్ళి ఖచ్చితంగా సాధించగలుగుతారు. రవి బాగుండాలి జాతకంలో. పితృ సంబంధించిన వర్గం మనతో మంచి సఖ్యతగా ఉంటారు. పితృవర్గం మనల్ని అర్థం చేసుకుంటారనమాట. అదేవిధంగా చంద్రుడు బాగాలేకపోతే మాతృవర్గం నుంచి గొడవలు అవ్వడం, మాతృ సంబంధించిన వ్యవహారంలోనే ఎక్కువగా మానసిక వ్యధ ఎక్కువ అవ్వటం, అదేవిధంగా మనం ఎవరినైతే బాగా నమ్మి ప్రేమిస్తామో, ఎవరినైతే బాగా నమ్మి అన్ని వాళ్ళే మనం అనుకుంటామో వారు మనల్ని మోసం చేసే అవకాశం ఉంది చంద్రుడు బాగాలేకపోతే. చంద్రుడు బాగుంటే ఎంత ప్రేమ అయినా సరే ఇవ్వగలుగుతాం, ఆ ప్రేమ పొందగలుగుతాం. జాతకంలో చంద్రుడు బాగుండాలి, ప్రేమ అనేది పొందగలుగుతాం, ఇవ్వగలుగుతాం. కాబట్టి చంద్రుడు బాగుండాలి. కుజుడు బాగాలేకపోతే ఎందుకు అప్పు చేస్తామో తెలియదు, అప్పు అవుతూనే ఉంటుంది, అప్పు తీరుస్తూనే ఉంటాం, కానీ మళ్ళీ అప్పులు అవుతూనే ఉంటాయి. ఈ అప్పుకి సంబంధించిన కారకుడు ఎవరయ్యా అంటే కుజుడు అనమాట. దైవతా రుణం, మనుష్య రుణం, మాతృ రుణం, పితృ ఇలా లక్షల రుణాలు ఉంటాయి. చాలా మంది ఏమనుకుంటారంటే అప్పు అంటే ఏదో షాప్ లో తీసుకొచ్చే అప్పు కాదు. అప్పు అనేది మనకి ఒక వ్యక్తిని ఎన్నో సంవత్సరాలుగా నమ్మి అతనికి ద్రవ్య రూపంలో, ధన రూపంలో సహాయం చేసినప్పుడు ఆ వ్యక్తి మనకి సహాయం చేయకపోగా మన మీద 10 మందికి కూడా చెడుగా ప్రచారం చేసే తత్వం ఉంటుంది. అది కూడా మనుష్య రుణం అంటారు. అంటే అతనితో మనకి ఎంతవరకు రుణం ఉందో అంతవరకే అనమాట. దైవతా రుణం, మనుష్య రుణం, ఇలాంటి కొన్ని రుణాలు ఉంటాయి అనమాట. ఇది కుజుడు బాలేకపోతే ఎఫెక్ట్ ఉంటుంది. కుజుడు బాగుంటే గనక అతను మనకి ఎందుకు ద్రవ్యం ఇస్తున్నాడో కూడా తెలియదు. ఆ ద్రవ్యం కావచ్చు, ధనం కావచ్చు, అవన్నీ కూడా మనకి అన్ని వస్తూ ఉంటాయి అనమాట. అలా ప్రతి గ్రహానికి చూసుకోవాలి, ఏ గ్రహం బాలేదు, ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహ ప్రభావం చేత మన మీద ఇలా జరుగుతుందని చూసుకొని ఆచితూచి అడుగు వేస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందడుగు వేయొచ్చు అనమాట. ఏదైనా సరే జాతక చక్రాన్ని పరిశీలించినప్పుడు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో చూసి పరిగణించి, జాతక చక్రం ఎలా ఉందో చూసి ఖచ్చితంగా కూడా వారికి తగ్గట్టుగా పరిహారం తెలియజేస్తే అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు. ధనపరంగా అన్నిట్లో కూడా సమృద్ధిగా సంపాదన పెరుగుతుంది. ఓం శ్రీ దత్తాయ నమః, శ్రీ దత్తాత్రేయాయ నమః.